విగ్రహ ఆవిష్కరణ. పార్టీ అంటే ప్రాణం ఇచ్చే గ్రామం. నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉండి ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా అందరూ కలిసి అభిమానంతో మొదలుపెట్టే గ్రామం పెదరెడ్డిపాలెం గ్రామానికి రావటం. ఆలస్యమైనా సరే అభిమానంతో మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడి చివరి వరకు అండదండలు అందించి పార్టీ కోసం, మా కుటుంబాల కోసం, గ్రామం కోసం కష్టపడిన మా డాక్టర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మేమందరం భాగస్వామ్యం అవుతామని చెప్పి ఎండను లెక్క చేయకుండా నాతో పాటు నడిచిన అక్క చెల్లెలకి నా బలం, నా బలగం, నా సోదరులు, నా తమ్ముళ్ళు ఉద్యోగాలు వదిలేసి డాక్టర్ గారి విగ్రహం మా గ్రామంలో ఆవిష్కరించుకుంటున్నాం, గ్రామానికి వస్తాం, కోడల గారి రుణం తీర్చుకుంటామని చెప్పి మీరు పడిన కష్టం, మీరందరూ కలిసి నిలబడ్డ విధానం, అన్నిటికీ మించి ఆరోగ్యం బాగా లేకపోయినా, ఆర్థికంగా ఇబ్బందులున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు నడిపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సోదరుడు హరిబాబు గారికి, అందరినీ సమన్వయం చేసుకొని నియోజకవర్గంలో ఒకే ఒక్కడు సర్పంచ్ గా గెలిచిన రామారావు గారు, అందరూ కలిసి కోడలి గారి రుణం తీర్చుకుంటాం. తెలుగుదేశం పార్టీ నాయకుల ధైర్యం, సత్తా ఏంటో ఒకసారి నియోజకవర్గానికి తెలియజేస్తామని చెప్పి ఈ రోజు గ్రామంలో కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణకి నన్ను ఆహ్వానించడం, కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని ఇవ్వడం, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆలస్యం అవుతున్నా సరే సహకరిస్తున్న పోలీస్ అధికారులకి, విచ్చేసిన మీడియా వారికి, అన్నిటికీ మించి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా సరే మన మీద అభిమానంతో ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి మన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారికి, ఈ రోజు విశిష్ట అతిథులుగా విచ్చేసిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ జానీ సైరా గారికి, మనందరినీ ముందుకు నడిపిస్తున్న స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారికి, కూటమి నాయకులు రామకృష్ణ గారికి, కోడెల గారి అంటే అత్యంత ఇష్టపడే నాయకులు మా కుటుంబ సభ్యులు, ఆత్మీయులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారికి, పువ్వాడ సూర్యనారాయణ గారికి, నీరావళి గారికి, సోదరుడు గంగాధర్ గారికి, వేదికను అలంకరించిన రొంపిచెర్ల మండల పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి గారికి, పెద్దలు విశ్వేశ్వరరావు గారికి, సభా అధ్యక్షత వహించిన చేకూరు సాంబశివరావు గారికి, తెలుగుదేశం పార్టీ సహచర కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిజంగా మర్చిపోలేని కార్యక్రమం. కోడెల గారు దూరమై, కోడెల గారు చేసిన పోరాటం, కోడెల గారు చేసిన అభివృద్ధి రూపంలో అన్నిటికీ మించి మా పట్ల ఆయన చూపించిన అభిమానం ఈ రోజుకి కూడా మర్చిపోలేకపోతా ఉన్నాం. పెద్దలు జాన్సైరా గారు ఇంత ముందు మాట్లాడుతూ ఒక మాట అన్నా ఉన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఈ పల్నాటి గడ్డ మీద అవతల పార్టీ వాళ్ళతో రాజీ లేని పోరాటం, పార్టీ సిద్ధాంతాల కోసం ఎవరినైనా ఎదిరించే ధైర్యం ఉన్న నాయకుడు పేరు చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదట చెప్పుకోవాల్సిన పేరు పల్నాటి పులి కోడెల శివప్రసాదరావు గారు. పోరాటమే కాదు, దూరమై ఇన్ని సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఇంతమంది గుండెల్లో స్థానం సంపాదించుకోవడం అతి కొద్ది మంది సాధ్యం. ఇది ఏ విధంగా సాధ్యపడిందంటే ఇక్కడ ఉన్న నాయకులకే కాదు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కోడెల శివప్రసాదరావు గారితో ఒక జ్ఞాపకం. మాకు ఇబ్బందులు వస్తే డాక్టర్ గారు మా ఇంటికి వచ్చారు, మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించారు, మాకు అవసరమైతే వైద్య సహాయం అందించారు, మా గ్రామంలో రోడ్లు వేయించారు, మా గ్రామంలో చెరువు బాగు చేశారు, మా గ్రామంలో వాటర్ ట్యాంక్ కట్టించారు, మా గ్రామంలో అవసరమైన డాక్టర్లు ఇప్పించారు. ఉద్యోగాలు చేసుకుని జీవితంలో అవసరమైన సహాయాన్ని వెంటనే అడిగిన వెంటనే స్పందించిన నాయకుడు మా డాక్టర్ గారు అని చెప్పి ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి జీవితాంతం గుర్తు పెట్టుకునే వ్యక్తి కోడెల శివప్రసాదరావు గారు.
నాయకత్వం కాదు, రాజీ లేని పోరాటం కాదు, అన్నిటికీ మించి చావును సైతం లెక్క చేయకుండా, చావు ఎదురు వెళ్ళి చావుని సైతం లెక్క తీసుకున్న నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. ఎందుకంటే బయటకు వెళ్తే బాంబులు వేస్తారు, బయటకు వెళ్తే ఇంటికి రాలేరు, బయటకు వెళ్తే మీరు బ్రతకడం కష్టమని చెప్పిన రోజుల్లో కూడా నమ్ముకున్న కార్యకర్తల కోసం, నమ్మిన పార్టీ సిద్ధాంతాల కోసం హోం మంత్రిగా చేసి కూడా ఏ అధికారులను అయితే ముందుకు నడిపించారో ఆ అధికారుల చేతుల్లో 60 ఏళ్ల వయసులో కార్యకర్తల కోసం పార్టీ దెబ్బతిన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క కోడెల చావును లెక్క చేయాలా, చావుకు భయపడాలా, అవసరమైతే ఎదుర్కొంటాం, అవసరమైతే పోరాడదాం, కానీ తల వంచే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన జీవితం, ఆయన ఎవరైనా మరవాలన్నా మరవ చెయ్యాలన్నా కూడా ఆయన ఒక మనిషి కాదు, ఒక చరిత్ర. బతికున్నంత కాలం ఒక తరం కాదు, నా తరం కాదు, తరతరాలు ఈ పల్నాటి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఉన్నంత కాలం గుర్తు పెట్టుకునే పేరు కోడెల శివప్రసాదరావు గారు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఒక కోడెల బిడ్డగా కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, మీలో ఒకటిగా, మీతో గడిపిన అభిమానం పంచుకున్న నాయకుడు కొడుకుగా చెప్తా ఉన్నాను. కోడెల శివప్రసాదరావు అన్న నందమూరి తారక రామారావు గారు లాంటి వ్యక్తులు యుగానికి ఒక్కళ్ళే. అలాంటి మనిషి మరలా రాడు. అలాంటి మనిషి మన పట్ల చూపించిన అభిమానం, మన పట్ల చూపించిన నమ్మకం, మన పట్ల చూపించిన బాధ్యతని మనం జీవితాంతం గుర్తు పెట్టుకోవాలా, జీవితాంతం కష్టపడాలా, జీవితాంతం ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనం పనిచేసి ఆయన రుణం తీర్చుకోవాలా. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవడం. పెదరెడ్డిపాలెం గ్రామానికి వస్తే ఆయన పేరు పెట్టి పిలిచే నాయకులు కసిందల శ్రీరాములు గారి దగ్గర నుంచి అలపర్తి వెంకట్రావు గారు గాని, వీరాంజనేయులు ఇన్నమూరి వీరాంజనేయులు గారు గాని, ఎవరినైనా సరే సుబ్బయ్య అని పిలవగలరు, నందయ్య అని పిలవగలరు, ఆంజనేయులు అని పేరు పెట్టి పిలవగలరు. ఈ రోజు ఉన్న హరిబాబు గాని, రామారావు గారిని గాని భుజం మీద చేసి వయసుతో సంబంధం లేకుండా, హోదాతో సంబంధం లేకుండా అభిమానంగా, ఆప్యాయంగా నీకు నేనున్నాను, ఎక్కడికైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే నీ కోసం నేనున్నానని చెప్పి గ్రామంలో అభివృద్ధితో పాటు ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. అందుకే అటువంటి నాయకులకి మరణం లేదు. చిరంజీవులుగా ఆ బొమ్మను చూసినప్పుడల్లా, నవ్వుతున్న మొహం చూసినప్పుడల్లా తెలియకుండా మనం ఈ రోజుకి కూడా కన్నీళ్లు పెడుతున్నాం అంటే ఆయన చనిపోలేదు. ఆయన మన గుండెల్లో ఎప్పటికీ బ్రతికే ఉన్నాడు అని చెప్పడానికి బిడ్డగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీలో ఒకరిగా గర్వపడతా ఉన్నాను. అందుకే ఈ రోజు కోడెల శివప్రసాదరావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఒకటే మాటిస్తా ఉన్నా, జీవితంలో మీ అండదండలు, మీ ఆశీర్వాదం, మీరు చూపించిన అభిమానం వల్ల ఒక సామాన్య రైతు కుటుంబం వచ్చి నుంచి చెబుతున్న మేము ఈ రోజు వేదిక మీద నిలబడి గౌరవాన్ని పొందగలుగుతున్నామంటే దానికి కారణం మీరందరూ. జీవితంలో పదవులు అవసరం లేదు, అధికారం అంతకన్నా అవసరం లేదు. మాకు కావాల్సిందల్లా మీ ముఖంలో నవ్వు. ఎక్కడికి వెళ్ళినా అభిమానంతో ఇంటికి పిలిచి ఆప్యాయంగా అన్నం పెట్టే మీలాంటి మనుషుల మధ్య బ్రతకటం, కోడెల గారిని మరిచిపోకుండా కోడెల గారు చేసిన పనులు, కోడెల గారు మనకిచ్చిన ధైర్యం, కోడెల గారు మన కోసం జీవితాంతం చివరి వరకు ఆయన పోరాడిన విధానం మనందరం గుర్తుపెట్టుకొని మీ ఆశీర్వాదం, మీరు కోడెల గారి పట్ల చూపించిన అభిమానం, కోడెల గారి మీద ఉన్న ఆప్యాయత నా మీద ఉండాలని చెప్పి దానికోసం కోడెల బిడ్డగా పోరాడతానని చెప్పి మంచి కార్యక్రమం. ఈ రోజు ఆలస్యమైనా సరే అభిమానంతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి కట్టుగా మా గ్రామంలో, మా గ్రామం కోసం పాటుపడిన కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ మనందరి కళ్ళ ముందు, అందరి చేతుల మీదుగా జరిపించడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గర్వపడుతూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరికీ
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నూతనంగా పల్నాడు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షేక్ జాన్ సైదా గారిని ఒకటే కోరుతా ఉన్నా,